ప్రభుత్వం కన్నా ముందు ప్రతిపక్షం పరిగెడుతుంది ఎక్కడైనా. ప్రతిపక్షంకి ఎలాంటి కట్టుదిట్టం ఉండదు, ప్రభుత్వానికి కొన్ని కట్టుదిట్టాలు ఉంటాయి. అంటే అవసరం కోసం అనట్లేదు నేను, ఇది ఇప్పుడు అవకాశం కోసం మాట్లాడతలేను. గతంలో మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు బురదలో ఈడి వరకు బురద ఉంటే కూడా మేము పరిగెత్తినాం, పనులు చేసినాం, ప్రజల దగ్గర మేము మాకున్నంత వరకు సహాయక చర్యలు అందించినాం. మరి హరీష్ రావు ఏం చేసిండో, కేటీఆర్ అమెరికాలో ఏం చేసిండో, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని బయటికి కూడా రాకపోతే ఇప్పటిదాకా నెల రోజులు గడుస్తుంది. 27వ తారీఖు వస్తే నెల రోజులు అవుతుంది వరదలు వచ్చి. కేసీఆర్ కనీసం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటిదాకా బయటికి వచ్చి ఒక్క మెసేజ్ అని ఇచ్చిండ్రా ప్రజల గురించి? అంటే వీళ్ళంటే నాకేం లెక్క, ఫామ్ హౌస్ నాకు ముఖ్యం, 1000 ఎకరాలలో నేను ఉందాగా హాయిగా ఉన్నా, నాకు ఆ జాలు 1000 ఎకరాలే నా ప్రపంచం తప్ప వేరే వాళ్ళు నాకేం లేదన్నట్టే కదా. కేటీఆర్ వస్తూ వరదలో కొట్టుకొని పోయినోలో, చనిపోయినోలో, వరద వల్ల నిరాశ్రీలైనరో, నష్టపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. ఎవరి దగ్గర పోయిండాడు? పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి. మరి మీరేమి ప్రతిపక్షాలు ఉన్నట్టు మీ నాయకుడిని మీరు పరామర్శించుకొని మీ నాయకుడిని అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇస్తే ఆ విధంగా ఈడ యాక్షన్ అయ్యిందా లేదా అని ఇంటికి పోయి పరామర్శించొచ్చినవా నువ్వు? ఇప్పటిదాకా కేటీఆర్ పోయిండా చెప్పు నాకు? హరీష్ రావు పోయిండా అంటున్నావు, కేటీఆర్ పోయిండా వర్కింగ్ ప్రెసిడెంట్? నేను బాధ కాదు, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడ ఉంది? మీరు సహాయక చర్యలలో పాల్గొన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నాయుడుతో డిబేట్ లో కూర్చొనేమంటారు, మీరు అధికారంలో ఉన్నారు, మేమెందుకు చేయాలి, మేమెందుకు పోవాలి, మేము పోం, మీరే పోవాలి అన్నారు, మీరే చేయాలి, మేము చెయ్యమంట. అందుకనే తిప్పి బండకేసి కొట్టిరు. ఇంకా మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా లేనట్టున్నారు. ఇది ఖమ్మంలో ప్రచార రథం ఎక్కి సీఎం టాటా చెప్పిపోతుండు, అందుకోసం వచ్చిన అని చెప్పి అక్కడ ప్రజలు తిరగబడ్డారు. మరి అది మీరు చూసిరో లేదు? ఏం మాట్లాడుతున్నావు? టాటా చెప్పిపోయిందా? 2 రోజులు సీఎం 2 జిల్లాలలో అన్ని ముఖ్యమంత్రి వరకు కొంత ఆయనకి కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. అదే అయినా ఛేదించుకొని పోయి ఎన్నో కుటుంబాలని పరామర్శించి ఎన్నో మంది ఇళ్ల దగ్గర ఈ రకంగా ఎందుకు మాట్లాడతారక్క ఖమ్మం ప్రజలు? అందరు మాట్లాడినరా? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఖమ్మం ప్రజలు నా మీద కోపంతో ఉన్నారని చెప్పి. ఖమ్మం ప్రజలు కోపంతో ఉన్నారు అని అంటే ప్రజలు ఆ రోజు జరిగినటువంటి బీభత్సం అనుకోకుండా జరిగింది. అది ఎవరు కూడా ఊహించినటువంటిది. ఎవ్వరు కూడా గత దశాబ్దాల కాలంగా కూడా ఎవడు కూడా ఊహించినటువంటి బీభత్సమైన వర్షం. ఆ రోజు సురక్షిత ప్రాంతాలకు చేరాలి అన్నారు కానీ వరద వచ్చి ఊర్లు కొట్టుకొని పోతే వాతావరణ సూచనకు కూడా అందనటువంటి సమాచారం. వాదన ఏంటంటే మీలాంటి నాయకులు హెలికాప్టర్లో వెళ్ళడానికి అయితే సౌలతులు ఉంటాయి కానీ సహాయక చర్యలలో హెలికాప్టర్లు రావు ఎందుకు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే కల్వ సుజాత పోయిందని హెలికాప్టర్లో? కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వ సుజాత అంతకు ముందు నెల రోజుల క్రితం పోయిన హెలికాప్టర్ వీడియోని తీసి ట్రోల్ చేసి కనీసం కడుపుకు అన్నము తింటే ఒక అయ్యా అబ్బకు పుడితే ఎవడైతే దొంగ వెధవలు నా మీద ట్రోల్ చేసి అబద్ధాల ప్రచారం చేసినటువంటి వెధవలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ గురించి నేను హెచ్చరిస్తున్నా. పిచ్చి కూతలు మాట్లాడి దాని కింద పెట్టినటువంటి కామెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక అమ్మ అయ్యకు పుట్టినోడు అయ్యి ఉంటే కనీసం మానం మర్యాద ఉండి ఉన్న వెధవలు ఎవడన్నా అయితే అడ్డమైన చెత్త ట్రోళ్ళు చేసేదేమో కనీసం ఓటు హక్కుగా కూడా రాని వెధవలందరూ కూడా విలువ తెలవనోళ్ళు, మానవత్వం లేనోళ్ళు, గౌరవం తెలవనోళ్ళు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేసే వెధవలకి నేను ఒక సూచన చేయదలుచుకున్నా. కనీసం అది ఎప్పుడు ప్రయాణం చేసింది ఉన్నది, ఎందుకు పోయింది ఉన్నది, ఏ సందర్భంలో అది ఉంది అనేది కూడా ఆలోచన లేకుండా ట్రోల్ చేసినంత మాత్రాన మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారు. ఒకటి, విపత్తులో ఆ హెలికాప్టర్లు పోతాయా, పనిచేస్తాయా? నేను ఎక్కిన హెలికాప్టర్ విపత్తులో పనిచేస్తుందా? అది డిజాస్టర్ హెలికాప్టర్స్ రావాలి, అది కేంద్రం సహాయక చర్యల్లో అందించాలి, ఆర్మీది అందించాలి కదా. ఆ మాత్రం జ్ఞానం లేని విధవలందరూ కూడా మాట్లాడితే దానికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి? నేను అడుగుతున్నా. డిజాస్టర్ నుంచి ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గా హెలికాప్టర్లు పోతాయి గడికి? మరి అది కూడా తెలియలేదు. పక్క రాష్ట్రానికి 8 హెలికాప్టర్లు పంపిస్తారు, మనకి 8లో మీది 0 కింది 0 తీసేసి ఒకడు కూడా పంపించరు. మరి ఎందుకు వివక్ష మా మీద? గాలని తిట్టాలి కదా మీరు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరైతే వాట్సాప్ యూనివర్సిటీలో సోషల్ మీడియా యూనివర్సిటీలో పుట్టి పెరుగుతున్నటువంటి వెధవలు వాళ్ళని తిట్టాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది సుజాత అక్క. ఎందుకంటే ప్రతిపక్షంలో మాకు మా మంచి గోరే మా మేలు గోరే కల్వ సుజాత అక్కని చూసినాం. ఇప్పుడు అక్క మాటలు వింటుంటే లేదు, తప్పుగా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే అది తప్పుగా. దాని కింద కామెంట్స్ చదువు. కామెంట్స్లో ఒక మహిళకి సంబోధించే విధం ఏదైనా ఉందా? ఆ విధవలకే నేను హెచ్చరిస్తున్నా. మరి మాట్లాడకుండా చూస్తూ ఊరుకోవడానికి మరి మేమేమో అంత పిచ్చి సన్యాసులం కాదు కదా.
మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి బిడ్డ భార్య అందరు ఉంటారు కదా, మరి మీరు నిజంగా ఒక విషయంలో ఒక తల్లి కడుపులో పుట్టిన విధవలు అట్లా మాట్లాడతారా? ఒక విషయంలో అయితే ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ యావత్ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వేలాది మంది వర్కర్స్కి ఇబ్బంది కలిగించే మాట. అంటే ప్రభుత్వం అధికారం రావడానికి కీలకంగా పనిచేసిన యూట్యూబ్ ఛానల్సే ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా మందికి చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, జెన్యున్గా జర్నలిజం చేస్తావు. నువ్వు ఎవరికో తొత్తుగా ఎవరికో కావాల్సిన వాళ్ళుగా నిజాలని అబద్ధాలు అబద్ధాలని నిజాలు చూపించేటటువంటి జర్నలిజం కాదు, యూట్యూబ్ కాదు, ఛానల్ కాదు, ఏది కూడా కాదు. డే 1 నుంచి మేము దాని మీదనే వాదిస్తున్నాం, దాని మీదనే ఉంటాం. నిజాయితీ గల జర్నలిస్ట్కి ఎవ్వరు కూడా మేము అనదలుచుకోలేదు. వైఫల్యాల్ని ప్రశ్నించు. ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతుంది వైఫల్యాల మంచివి అన్నీ అడుగుతూ నేను ఆన్సర్ చెప్తున్నా కదా. నువ్వు ప్రశ్నిస్తే తప్పు లేదు, ప్రశ్నించాలి కూడా. మీరు ప్రశ్నిస్తేనే ప్రభుత్వంకి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా ఏ విధంగా మేము ప్రొసీడ్ దొంగ విధవలు కొంతమందిని పెట్టుకొని ఆడిస్తున్నాడు కదా. నీ సొంతంగా నువ్వు ఇప్పుడు మీరు 4 కూర్చొని ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఈ నుంచి మీరు ఇంటికి పోయి మీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరితో ఒక్కొక్క యూట్యూబ్ ఓపెన్ చేపించి తిట్టే కార్యక్రమం పెట్టాలనా? నీకంటూ ఒక స్ట్రెచర్ ఉన్నది, సంస్థ ఉంది, స్ట్రెచర్ ఉన్నది. ఈడ కూర్చొని నువ్వు ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించు. పనికి మాలిన వాళ్ళందరూ ఎవరు పడితే వాళ్ళు అసలు దానికి మీనింగ్ కూడా తెలియనోడు ప్రశ్నిస్తే ఎట్లుంటుంది? జర్నలిజం అంటారా దాన్ని? యూట్యూబ్ ఛానళ్ళు వేరే, యూట్యూబ్ ఛానళ్ళు వేరే, ఆ యూట్యూబ్లు పెట్టుకోవడం వేరే. అంటే అర్హత లేని రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉండొచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు జర్నలిజంలో ఉండొద్దు అంటారు. నేను చదువుకున్నోళ్ళే ఉండాలి, జర్నలిజం చెయ్యాలి, న్యాయమైన జర్నలిజం చెయ్యాలి. ఎవరికో ఒత్తాసు పాడి ఎవరో చెప్పినట్ల 2 రూపాయలు ఎవరన్నా అప్పటి పూర్తికి ఇచ్చి ఇది చెయ్యిరా బాబు అంటే చెయ్యొద్దు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక యూట్యూబ్ పెట్టుకుంటే దాని పోషణ కోసం 2 రూపాయలు ఇచ్చిండ్రని చెప్పేసి తప్పుడు విధానాల మీద ప్రచారం చెయ్యొద్దు కదా. తప్పుడు విధానాల మీద ప్రచారం చెయ్యి, కానీ ప్రతిదీ తప్పు తీయొద్దు కదా. నేను ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అదే మాట మాట్లాడతా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిజాయితీగానే మాట్లాడతా. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని నిలది. నీకు రైట్ ఉంది, అడిగే హక్కు ఉంది, ప్రతి ఒక్క ఓటర్కి హక్కు ఉంది, ప్రజాస్వామ్యానికి హక్కు ఉంది, మనం పుట్టినటువంటి భూమి మీద ప్రశ్నించే హక్కు మనకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏర్పడి 8-9 నెలలు అవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఒకటి రమ్మన్ వైద్య విధానం సరిగా లేదు, అన్ని బాగున్నాయి, వాళ్ళలాగా మాది కాదు. మొన్ననేమో గాంధీ హాస్పిటల్ 24 మంది చచ్చిపోయారు. హోంమంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? ఇప్పుడు 9 నెలలు ముఖ్యమంత్రి ఉంటాడు. ఎందుకు హోంమంత్రి వేరే ఇతర నాయకులు పెడతారు? వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే అన్ని శాఖలు ఒక 4 శాఖలు ఆయన కింద పనిచేస్తే నష్టం ఏమన్నా అవుతుందా? మీరు ఒక్కొక్కరు 5-6 శాఖలు పెట్టుకునింటారు. ఏడవైంది సోయి అది గుర్తు లేదా? మీరు అడ్డమైన చెత్త మాటలు మాట్లాడితే నా దగ్గర ఆన్సర్లు చాలా ఉంటాయి. మీరు మహిళల మీద అఘాయిత్యం పెరిగింది, దాడులు పెరిగింది, ఎక్కడ పెరిగింది చూపిమని చెప్పు నాకు. మీ ప్రభుత్వంలో వేలాది మంది మీద దాడులు